హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈటీ క్లబ్ ఎట్ 365. ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ ప్లేస్ చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లోని రేగొండ మండలంలోని కొత్తపల్లి అనే ఊరిలో ఉన్న పాండవుల గుట్ట. సో జనరల్గా పాండవుల గుట్ట అంటే అందరికీ తెలిసే ఉండొచ్చు. పాండవులు కౌరవులు అంటే మీరు విని ఉంటారు, మహాభారతంలో ఉన్నారు కదా, అన్నదమ్ములు మధ్యలో కూడా. సో ఇది వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ట్రెక్కింగ్కి కానీ, రాక్ క్లైంబింగ్ కానీ, గ్రీనరీ ప్లేస్ అట్లాంటివి విజిట్ చేయాలనుకున్న ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు. జనరల్గా ఇది ఎంట్రీ వచ్చేసి మార్నింగ్ 6 to 8 AM మధ్యలో ఎంట్రీ ఉంటుంది. ఎగ్జిట్ వచ్చేసి ఈ 6 PM వరకు ఎగ్జిట్. అంటే లైక్ 6 PMకి కంపల్సరీ బయటకు వచ్చేసేయాలి, ఎందుకంటే ఇది కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా. అండ్ ఎంట్రీ ఫీజు వచ్చేసి లైక్ అరౌండ్ 20 to 30 మధ్యలో ఉంటుంది. అండ్ పార్కింగ్కి కూడా ఫీ ఉంటుంది, బైక్ కానీ కార్ కానీ, డిపెండ్స్ అపాన్ ద వెహికల్. సో ఇది గ్రీనరీ అయితే చాలా బెస్ట్. సో దీన్ని మనం జనరల్గా తెలంగాణలో ఇది ఒక ప్రముఖమైన ప్లేస్ అన్నట్టు, ముఖ్యమైనది. సో జనరల్గా దీన్ని జియో హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ అంటారు. సో చాలా చాలా బ్యూటిఫుల్. అండ్ ముఖ్యంగా 2017లో అమ్రపాలి కాట మన వరంగల్ కలెక్టర్ ఇక్కడ టూరిజం ప్రమోట్ చేయడానికి ట్రెక్కింగ్ కానీ, రాక్ క్లైంబింగ్ కానీ కూడా చేశారు. సో చాలా తర్వాత టూరిజం అనేది పెరిగింది కొద్దిగా. సో డెఫినెట్గా మీరు తెలంగాణకి వచ్చేది ఉంటే, మీకు కనుక ట్రెక్కింగ్ కానీ, రాక్ క్లైంబింగ్ కానీ, గ్రీనరీ ప్లేస్ కానీ ఇష్టమయ్యేది ఉంటే కంపల్సరీ ఈ ప్లేస్ విజిట్ చేయండి, డెఫినెట్గా మర్చిపోకుండా. సో నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత ఎప్పటి నుంచో అనుకున్నాను చూడాలి అని. చాలా సంవత్సరాల తర్వాత రీసెంట్గా రెయినీ సీజన్లో నాకు కుదిరింది. సో నేను వెళ్ళాను. రెయినీ సీజన్ అనుకొని మీరు భయపడకండి, డెఫినెట్గా వెళ్ళొచ్చు రెయినీ సీజన్ కూడా. బట్ వెదర్ అప్డేట్ చూసుకొని వెళ్ళండి. బాగా హెవీగా రెయిన్ ఉంటే వెళ్ళడం బెస్ట్ కాదు. సో మీరు చూడొచ్చు, రెయిన్ పడడానికి నియర్ బై, అంటే ఆల్మోస్ట్ రెయిన్ పడుతుందేమో అన్నట్టుంది. సో ఇది కుంతి అండ్ పాండవులు వాళ్ళు ఉన్న ప్లేస్. ఈ కేవ్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ, దీని మీద పెయింటింగ్స్ అవి కూడా ఉంటాయి అప్పటివి, అవి కూడా ఇంకా స్టిల్ అలానే ఉన్నాయి. నేను చెప్పాను కదా వెదర్ కూడా రెయినీలా ఉందని చెప్పేసి. సో మీరు చూడొచ్చు క్లౌడ్స్ కూడా ఎలా ఉన్నాయో, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. సో గ్రీనరీతో నిండిపోయింది. వింటర్ సీజన్లో వెళ్తే ఇంకా బాగుంటుందేమో. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. నాకు అన్నిటికల్లా నచ్చింది ఈ ప్లేస్ అన్నట్టు. ఇలా 2 కొండల మధ్యలోకి వెళ్ళి, కొండలు ఆనుకొని ఉంటాయి, వాటి మధ్యలో కాలనీ ఉంటుంది ఇలా. సో అందులో నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఫీలే వేరబ్బా. సో బెస్ట్ అన్నట్టు. అక్కడి నుంచి నాకు రాబుద్ది కాలేదు అసలు. సో కొద్దిగా చూస్తుంటే మీరు వర్షం కూడా పడుతుంది, హెవీగా స్టార్ట్ అయిపోయింది కూడా వర్షం. ఆ కొండల మధ్యలో మేము ఉండిపోయాం అలా వర్షం పడుతుందని. బట్ ఆ ఫీల్ అయితే వేరే అన్నట్టు, ఈ వర్షం అసలు ఎక్సలెంట్. ఓకే, డెఫినెట్గా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.